నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ। ఏదైతే ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్లో లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి కాళేశ్వరం కమిషన్ విషయంలో ఈరోజు బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్కి హాజరు కాబోతా ఉన్నారు। దాదాపు 11 గంటల 15 నిమిషాల వరకు ఇక్కడికి వచ్చి 11 గంటల 30 నిమిషాల వరకు ఇక్కడ లోపలికి వెళ్ళి దాదాపు 2-3 గంటలు కూడా ఈ విచారణ జరగబోతుందని చెప్పేసి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది। దీనికి సంబంధించి ఫామ్ హౌస్కి ఇటు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, అలాగే ఆర్ఎస్పీ కావచ్చు, అలాగే హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి వాళ్ళు చాలా మంది ఆ ఫామ్ హౌస్ కి చేరుకున్న పరిస్థితి। ఫామ్ హౌస్ లో ఏదైతే దీనికి సంబంధించిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి బాత్రూమ్ కి వెళ్లి కాలు స్లిప్ అయి పడిపోయిన పరిస్థితి, అతని కాలు కూడా విరిగిందన్నట్టుగా సమాచారం తెలుస్తుంది। దీనికి సంబంధించి 9 మందిని అయితే ఆ కాళేశ్వరం కమిషన్ లోపలికి దీనికి సంబంధించి కేసీఆర్ తో పాటు 9 మందిని కూడా లోపలికి అలౌ చేయబోతున్నారని చెప్పేసి అందులో పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఉన్నారని, ఆ పల్లా రాజేశ్వర రెడ్డి ఇట్లా అందరూ కేసీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వెళ్తే అక్కడ అనుకోని సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు। బాత్రూమ్ కి వెళ్తున్న సమయంలో అస్వస్థతకు గురై కాలు జారి కింద పడిపోవడంతో కాలు విరిగిందని చెప్పి దీనికి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డిని ఎమర్జెన్సీగా హుటాహుటిన సికింద్రాబాద్ లోనే యశోద హాస్పిటల్కి అయితే తరలించారు। నిజంగా మరి కాలు విరిగిందా, మరి ఏంటి పరిస్థితి, పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క హెల్త్ రిజల్ట్స్ ఏమున్నాయని చెప్పేసి కూడా త్వరలో కూడా విడుదల కావాల్సి ఉంది। దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పోలీసు వ్యవస్థ కావచ్చు, సంబంధించి కేసీఆర్ కూడా లోపలికి చేరుకోవడం జరిగింది। దీనికి సంబంధించి కేసీఆర్ తో సహా 9 మంది హరీష్ రావు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, అలాగే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇలా ఒక 9 మందిని కూడా లోపలికి హాజరు పరిస్థితి చూసుకోవచ్చు। పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు ఎస్పీ క్యాడర్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్క సీఏలు ఎస్ఏలు కూడా ఇక్కడ ఉండడం పరిస్థితి। ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హడావిడి నెలకొంది। పెద్ద ఎత్తున కూడా నినాదాలతో ఇటు చాలా మంది కూడా అటు కార్యకర్తలు కావచ్చు, కేసీఆర్ అభిమానులు కావచ్చు, నినాదాలతో జై జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ తెలంగాణ పెద్ద బాపు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి కూడా నినాదాలు వినిపిస్తా ఉన్నాయి। కేసీఆర్ అసలు ఎటువంటి తప్పు చేయలేదు, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలిగేషన్ చేస్తుంది అని చెప్పేసి కూడా ప్రతిసారి కూడా దీనికి సంబంధించి నిజంగా మరి లోపల ఏం జరగబోతుంది ఇక్కడ చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు। దీనికి సంబంధించి 9 మందిని ఏదైతే కేసీఆర్ తో ఉన్నటువంటి 9 మందిని మాత్రమే లోపలికి అలౌ చేశారు। ఇటు ఆర్ఎస్పీ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే ఘోష్ కమిషన్ అయితే అనుమతి ఇచ్చింది। దీనికి సంబంధించి అసలు లోపల ఏం మాట్లాడబోతున్నారు, నిజంగా అయితే హరీష్ రావుకు సంబంధించిన విచారణలో కూడా అన్ని ప్రూఫ్స్ నేను బయట పెట్టాను। వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో అన్ని క్వశ్చన్స్ కి నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను। ప్రతి ఒక్క దానికి రీజన్స్ రూపంలో కూడా ప్రతి ఒక్కటి నేను అక్కడ వాళ్ళకు అప్పీల్ చేశాను, ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా పెట్టానని చెప్పేసి మాట్లాడారు। ఈటల రాజేందర్ గారు కూడా విచారణకు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా చెప్పిన పరిస్థితి, ఎందుకంటే ఇది కేసీఆర్ కి అటు మంత్రి మండలికి సంబంధించింది, నాకు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది ఓన్లీ మంత్రి మండలికి సంబంధం ఉంటుంది లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం ఉంటుంది అని చెప్పేసి కూడా మన ఈటల గారు కూడా ఇటు బీఆర్ఎస్ పైన వేసే ప్రయత్నం చేశారు।